స్నాక్ రెసిపీస్ అయినా స్వీట్ రెసిపీస్ అయినా ఎలాంటి రెసిపీస్ అయినా సరే అందులో వెరైటీస్ని పరిచయం చేయడం మరారెండోయి వంటలు చేద్దాం స్పెషాలిటీ. అలాగే మీ స్పెషల్ సిగ్నేచర్ రెసిపీస్ని అందరికీ తెలియజేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ నెంబర్కి డయల్ చేసేయండి. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి. నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. వెల్కమ్ టు రారెండోయి వంటలు చేద్దాం. లక్ష్మి గారు వచ్చారండి కూకట్పల్లి నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. అండ్ వెల్కమ్ టు రారెండోయి వంటలు చేద్దాం. లక్ష్మి గారు ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? నేను చాలా బాగున్నానండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. అండ్ లక్ష్మి గారు ఇవాళ ఏం వంట పరిచయం చేయబోతున్నారు మాకు? ముందుగా ఫస్ట్ మీల్ మేకర్ దహి వడ. మీల్ మేకర్ దహి వడ నార్త్ ఇండియన్స్. అవునా? ముందుగానే చెప్పేసారు, అదే డౌట్ వచ్చింది ఏంటండి మీల్ మేకర్. మనం దహి వడ అంటే మామూలుగా మినపప్పుతో వడ్డు చేసుకుంటాం మనం వడతో. ఇది తొందరగా అయిపోతుంది, వెరైటీగా ఉంటుంది చూడండి మీరు. అవునా? ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందామండి ముందు. మీల్ మేకరు హాట్ వాటర్లో వేసి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత తీసి పెట్టుకోవాలి. శనగపిండి, కొద్దిగా క్రిస్పీనెస్కి బియ్యపిండి, పెరుగు, తాలింపు వేసుకుంటాం అనమాట. పెరుగుని, జీలకర్ర, ఆవాలు, పిండిలోని తినేసి కలుపుకుంటామండి. కొత్తిమీర, కరివేపాకు. మ్యామ్ దీంట్లో డీప్ ఫ్రై ఉందా? డీప్ ఫ్రై ఉందక్క. సో మనం ఏం చేద్దాం అంటే ముందు ఫస్ట్ తాలింపు వేయాలండి. అవునా? ఎందుకంటే పెరుగులో వేడిది నూనెతో తాలింపు వేస్తే పెరుగు ఇరిగినట్టు అవుతుంది. ఓహో, ఓకే. అది వేసి పక్కన పెట్టుకుందాం. అవునా? సో ముందుగా మనం ఇది అలా ఇది హీట్ అవుతూ ఉంటుంది, దాన్ని లైట్ గా పెట్టుకుందాం. లైట్ గా పెట్టేది. సో ఇప్పుడు మ్యామ్ ఇక్కడ కూడా స్టవ్ వెలిగిస్తున్నానండి. ఓకే అండి. సో మనం ఏం చేద్దామంటే ముందుగా ఆయిల్ వేసుకుందాం. వేసేయండి. ఎన్ని? 2-3 స్పూన్స్. 2-3 స్పూన్స్ వేయండి. ఇంకో స్పూన్ కూడా వేద్దాం. మెజర్మెంట్ తో వేస్తాను మ్యామ్ నేను. అంతేనండి, చాలు. చాలా చాలు. ఓకే. సో దీంట్లో మనం పోపు తయారు చేసుకుంటున్నాం ముందుగా. అది పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇది డీప్ ఫ్రై చేసుకుందాం. ఇది పిండి కూడా తయారు చేసుకోవాలి మనం. అవునా? చెప్పండి. ఇప్పుడు దీంట్లో ఏం వేద్దాం? అది వేడి జీలకర్ర రావాలి ఫస్ట్. సో అలా కొన్ని వేస్తున్నాను మ్యామ్. ఇట్లా కరివేపాకు, లైట్ బ్రౌనిష్ రంగా దించేద్దాం. ఓకే మ్యామ్. పోపు రెడీ అయిపోయింది. అది పక్కన వచ్చేద్దాం అంటే చల్లారు దీలోపు. ఇప్పుడు పిండి కలుపుకుందాం అండి మనం. ఇది కొద్దిగా క్రిస్పీనెస్ కోసం కాస్త బియ్య పిండి వేద్దాం. ఇక పొంగడానికి కాస్త తినేసాం. ఓకే. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం అండి పిండి. ఓకే. ఇలా కారం అదేమి ఇవ్వండి, ఓన్లీ ఇంతే పిండి. ఇంకా ఎప్పుడైనా బజ్జీల పిండి అంటే ఇలా ఆగి పడుతూ ఉంటుంటే కరెక్ట్గా వస్తుంది, లేకపోతే నూనె పీల్చేస్తుంది. అది ఆయిల్ ఇదైందండి.
వేడెక్కింద బాగా. ఇప్పుడు ఈ మీల్ మేకర్ అన్ని వేసుకుందామండి. ఓకే. మామూలు దహి వడకి దీనికి ఎలా ఉందో తేడా చెప్పాలి మీరు. ఇప్పుడు ఇవి బ్రౌనిష్గా రావాలండి. అయిపోయినాయండి. అవును, అయిపోయినండి. తీసేద్దాం. సో మనం ఈ దహి వడలో వేసుకోవడానికి కడి పకోడా టైప్స్ లో ఉన్నాయి. అవునండి. సో నెక్స్ట్ ఏం చేద్దాం మేడం? ఆ తాలింపు తిట్టుబండి ఇందాక వేసుకుంది, ఇది ఇప్పుడు పెరుగులో వేసేద్దాం. అయితే ఇంట్లో ఉన్నప్పుడు మనం ఒక 1 అవర్ అయిన తర్వాత తినొచ్చు. ఇప్పుడు మనం వెంటనే తింటున్నాం కాబట్టి ఇదేం చేయాలంటే కాస్త అంటే ఇంట్లో కూడా మజ్జిగలో వేస్తాం మనం కూడా, ఇలా డిప్ చేసి ఇట్లా వేసేసుకున్నాం. ఓకే. వాటర్లో వేసుకోవచ్చు, మజ్జిగలో కూడా వేసుకోవచ్చు అండి. సో మనం అంటే వీటిని వాటర్లో డిప్ చేసి ఎందుకు వేస్తున్నాం అంటే పైన పిండి కొద్దిగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే వేసాం కాబట్టి డీప్ ఫ్రై కొద్దిగా మెత్తని వస్తుంది. అంత చెప్తే ఏం లేదు. మజ్జిగలో కూడా వేసుకోవచ్చు అండి, బట్ట మిల్క్ దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఓకే, రెడీ అయిపోయిందండి ఇది. మీరు ఇంతకుముందు ఇది తిన్నారండి? తినలేదండి. ఇప్పుడు చూడాలి, ఇప్పుడే ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను. కొత్తిమీర వేద్దాం. ఓకే మేడం, తీసుకోండి దహి వడ, మీల్ మేకర్ దహి వడ. మీల్ మేకర్ దహి వడ రెడీ అయిపోయిందండి. సో టేస్ట్ అయితే చూసి చెప్తాను ఎలా ఉందో. ఈలోపు మీరు ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. మీల్ మేకర్ దహి వడ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, పెరుగు, కరివేపాకు, వంట సోడా, బియ్యం పిండి. మీల్ మేకర్ దహి వడ
తయారీ విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకొని పెరుగు మిశ్రమంలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, బియ్యపిండి, వంట సోడా, కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. తర్వాత అందులో నానబెట్టిన మీల్ మేకర్ వేసి కలుపుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మీల్ మేకర్ దహి వడ రెడీ. ఎస్ అండి, ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను మీల్ మేకర్ దహి వడ. ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. ఇట్స్ యాక్చువల్లీ వెరీ టేస్టీ మ్యామ్. చాలా బాగుంది, రియలీ లవ్డ్ ఇట్. స్పీడ్గా ఎమర్జెన్సీ చేసుకోవచ్చు. చాలా బాగుందండి, టేస్ట్ చాలా బాగా వచ్చింది. సో నెక్స్ట్ రెసిపీ ఏంటి మ్యామ్ ఇది? శ్రీఖండ్ స్వీట్ అండి. స్వీట్. ఓకే. సో చాలా మందికి ఇష్టం యాక్చువల్లీ శ్రీఖండ్. అవును. ఎలా తయారు చేసుకోవాలో స్వీట్ మనం ఇప్పుడు చూద్దాం. ముందైతే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ పెరుగుని వడకడితే ఇలా వస్తుందండి. నెట్ చేయాలి, ఒక 5-6 అవర్స్ చేస్తే ఇలా తయారవుద్ది. షుగర్ పౌడరు, టూటీ ఫ్రూటీ, అన్ని కలర్స్, గ్రీన్, రెడ్, ఎల్లో. సో దీనికి పాన్ కానీ ఏమీ అక్కర్లేదు. ఏం వస్తలేదు అసలు. వావ్, ఈజీగా చేసుకోవడం, రెడీమేడ్. చెప్పండి మేము ఎలా తయారు చేసుకోవాలి. ఫస్ట్ బౌల్ తీసుకుందామండి మనం. ఇవి 2 కప్పులు వేస్తే 1 కప్పు అది వేద్దామండి. వడకడితే ఇలా వచ్చిందండి. ఓకే. ఒక 5-6 అవర్స్ చేయాలి ఇది. చేస్తే ఇది ఏంటో తెలియదు మనకి, వెన్నపూస ఏంటో అర్థం కాదు, అలా ఉంటుంది. ఇప్పుడు షుగర్ పౌడర్ వేద్దామండి. ఓకే. ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి ఇది. మీకు ఇంకా ఏమేమి స్వీట్స్ వచ్చు మ్యామ్? కోవా గులాబ్ జామ్ చేస్తాను బాగా, మామూలు గులాబ్ జామ్ కన్నా. స్వీట్స్ అన్ని ఐటమ్స్ వెళ్తే స్వీట్ కూడా ఇష్టం నాకు. స్వీట్స్ మీకు కూడా పర్సనల్గా ఇష్టం? బాగా ఇష్టం. ఇది బాగా మిక్స్ చేసేసుకున్నామండి. దీనిలో ఏమి ఉండదు, టూటీ ఫ్రూటీ కలర్స్ వేసుకోవడం మనం. ఓకే. సో ఇన్ని రకాల స్వీట్స్ అంటే ఇష్టం, అండ్ మీకు పర్సనల్ గా కూడా స్వీట్స్ బాగా ఇష్టం. స్వీట్ టూత్, బేసికలీ యూ హ్యావ్ ఎ స్వీట్ టూత్ అన్నమాట. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ స్వీట్? హల్వా ఇష్టం అండి. ఏ హల్వా? గులాబ్ జామ్ హల్వా. మామూలుగా రెగ్యులర్ బందర్ హల్వా. ఓకే ఓకే ఓకే, బందర్ హల్వా ఇష్టం. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చెప్పండి హాయ్. తప్పకుండా మా అండి. గ్రాండ్ సన్ అక్షిత్ అండి, మా బాబు కూడా చెప్పండి. అలాగే లక్ష్మి గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్ అండి అండ్ నమస్తే. ఆల్సో మా సిస్టర్స్ 4 మెంబర్స్ అండి. అండ్ ఆల్సో అక్షిత్ కి కూడా హాయ్. అండ్ ఆల్సో లక్ష్మి గారి సిస్టర్స్ అందరూ, 4 సిస్టర్స్ ఎవరెవరైతే ఉన్నారు మీరందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాలండి లక్ష్మి గారు. తప్పకుండా తీసుకొస్తామండి. సో వాళ్ళు కూడా వంటలు బాగా చేస్తారా అండి? చేస్తారు. లాస్ట్ సిస్టర్ బాగా చేస్తున్నారు. అంటే మీరు 5 అక్క చెల్లెలు అండి ఇన్ టోటల్? అవునండి. పెద్ద మీరేనా అందరికన్నా? లేదండి, సెకండ్ అండి నేను. ఇది పిల్లలు పెరుగు తినడం వాళ్ళు తింటారు. తర్వాత ఇది ఐస్ క్రీమ్ టేస్ట్ లాగా ఉంటుంది. నైస్. శ్రీఖండ్ అంటే శ్రీ అంటే లక్ష్మి అండి, ఆవిడకి పాలు పెరుగు సంతానంలో కాబట్టి ఇది కంపల్సరీ దీపావళి అప్పుడు, పండగలప్పుడు అన్ని వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఏంటి తెలుగు వాళ్ళందరం మనం పాలతో పెరుగుతున్న ఏదో ఒకటి తయారు చేసి మనం పెడతాం అన్నమాట దేవతకి. రెడీ అయిపోయిందండి. ఇంకా సూపర్ అండి. సర్వ్ చేసుకుందామా? చాలా ఈజీగా అయిపోయిందండి. మీరు టేస్ట్ చూసి చెప్పాలి. తప్పకుండా మేడం. ఇది నేను యాక్చువల్లీ ఇంతవరకు ఎప్పుడు తినలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం మీ చేతిలో తయారు చేసినటువంటి శ్రీఖండ్ని ఇప్పుడు తినబోతున్నాను. తినండి, మీరు కూడా తయారు చేసుకుంటారు. అంత బాగుంటుందంటారా? బాగుంటుంది.
అలాగే మ్యామ్ మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు. బాబు పాప అండి, ఇద్దరు సెటిల్డ్, ఇద్దరు హైదరాబాద్లో ఉన్నారు. ఓ నైస్. సో మీరు వెళ్తూ ఉంటారా, వస్తూ ఉంటారా ఇంటికి బాబు పాప? వాళ్ళ దగ్గరే ఉంటామండి మేము. అవునా, ఓకే ఓకే. సో మరి మీ అమ్మాయిని ఒకసారి తీసుకురావచ్చు కదండి షోకి. తనకి పెద్ద వంటలు అంత interest లేదు. శ్రీకాంత్ రెడ్డి మేడం. ఓకే అండి, ఎలా ఉంది చెప్పండి. తప్పకుండా. ఇంకా కావాలంటే స్ట్రాబెర్రీ కూడా పెట్టుకోవచ్చు. అవునా? నేనైతే తీసుకురాను. ఓకే, పర్వాలేదండి. సో చూస్తున్నారు కదండి, శ్రీకాంత్ స్వీట్ రెడీగా ఉంది. సో చక్కగా కలర్ఫుల్ టూటీ ఫ్రూటీస్ తో చాలా డెలిషియస్ గా కనిపిస్తుంది చూడడానికి. ద ప్రెజెంటేషన్ ఇస్ రియలీ నైస్. సమ్మర్ లో కూడా కంపల్సరీ తీసుకోవచ్చు. అండ్ అలాగే పిల్లలు తిన్న వాళ్ళకి కూడా మాయ చేసి పెట్టేసి. అవునవును, ఇది వ్యాలిడ్ పాయింట్ అండి, చాలా వ్యాలిడ్ పాయింట్. తల్లులకి అసలు ఏ స్ట్రెస్ లేదు, చేస్తే ఈజీగా తినేస్తారు. స్వీట్ ఐటమ్ అనుకుని తినేస్తారు వాళ్ళు, ఐస్ క్రీమ్ లాగా. అవును, నేనైతే టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి లోపు. శ్రీఖండ్ తయారు విధానానికి కావలసిన పదార్థాలు: వడగట్టిన పెరుగు, టూటీ ఫ్రూటీ, షుగర్ పౌడర్. శ్రీఖండ్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వడగట్టిన పెరుగు, షుగర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో టూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్ లో తీసుకొని టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, శ్రీఖండ్ రెడీ. టేస్ట్ చేయండి. ఇది ఇప్పుడు టూటీ ఫ్రూటీ కూడా తక్కువ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోవచ్చు. బట్ మీరు ఎక్కువ వేసారు కాబట్టి మీ మీద నమ్మకంతో టేస్ట్ తినండి, బాగానే ఉంటుంది మీకు. చెప్పండి. అలాగే అండి, తప్పకుండా. లెట్ us see the taste of శ్రీఖండ్. చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది, ఎందుకో నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొచ్చాయి నాకు. అప్పుడు ఎక్కువగా నేను టూటీ ఫ్రూటీ ఇవన్నీ తినేదాన్ని అనమాట. అండ్ చాలా టేస్టీగా ఉందండి యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నిజంగా చెప్తున్నానండి, నిజంగా నేను చెప్తాను థ్యాంక్ యూ అండి. మీరు టేస్ట్ చేసి ఇంతమందికి పరిచయం చేయడం అనేది చాలా గ్రేట్. ఫస్ట్ నేను టేస్ట్ చేశాను, పరిచయం చేసింది అయితే మీరే అందరికి. బాగుందా? చాలా బాగుంది. మీ రెండు రెసిపీస్ నాకు చాలా నచ్చాయి. ఇది రియలీ గుడ్. పిల్లలు అయితే అసలు చేస్తే వదలరని నాకు అర్థమైపోయింది. మామ్స్ అందరూ సో పిల్లలకి ఇలాంటివి చేసి పెట్టండి, దే విల్ డెఫినెట్లీ ఈట్ ఇట్ అవే రైట్. అసలు అంటే పిల్లలు తినరు అని చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఇలాంటి రెసిపీస్ చేస్తే మాత్రం వాళ్ళు అసలు తినేస్తారండి, ఏమి వదలకుండా. బ్యూటిఫుల్. సో చాలా మంచి రెసిపీస్ మాకు పరిచయం చేశారండి, అందుకే మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ మేడం. ఈటీవీ స్టాఫ్ అందరికీ థ్యాంక్స్ అండి. ఇవాళ లక్ష్మి గారు మనకు పరిచయం చేసిన ఈ 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో ట్రై చేయండి, అందరితో ఈ రెసిపీస్ ని షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బై.